నమస్తే అండి. మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ముంబై హైవే ఫేసింగ్ అండి. ఇది మనకి సదాశివపేట దాటిన తర్వాత కోహీర్ ఎక్స్ రోడ్లో ఉంటుందండి. మనకిది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. మనకి ఇది మెయిన్ గేట్ అనమాట. మనకిది 60 ఫీట్ రోడ్ అండి, ఎంట్రన్స్ రోడ్డు. మనం ఈ వెంచర్లోనే ఎందుకు తీసుకోవాలంటే మనకి వెంచర్లు చాలా తక్కువ ప్రైస్ పెట్టడం జరిగిందండి. మనకి సదాశివపేట నుంచి అప్ టు జహీరాబాద్ వరకు కూడా మనం ఏ వెంచర్ చూసుకున్నా కూడా మనకి మినిమం 15,000 నుంచి 20,000 ఉండటం జరిగిందండి. బుధేరా కానీ మనకి సదాశివపేట కానీ ఏ వెంచర్ చూసినా కూడా మనకి 25,000 పెట్టడం జరిగింది. ఈ వెంచర్ చాలా తక్కువ ప్రైస్ అండి. కేవలం 11,000 రూపీస్కి మనకి ఫర్ స్క్వేర్ యార్డ్ ఇవ్వడం జరుగుతుందండి. అందువల్ల ఇది చాలా తక్కువ ప్రైస్ కాబట్టి ప్లాట్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయండి. చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయండి. కాబట్టి ఇందులో మంచి ఇన్వెస్ట్మెంట్గా చెప్పుకోవచ్చండి. ఇందులో అంతా కూడా బీటీ రోడ్స్ అండి. ఈ ప్రాజెక్ట్ మనకి 100 ఏకర్స్ లేఅవుట్ అండి. ఇది మనం ఇందులో క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. మనకి సాయిబాబా టెంపుల్ ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం అంతా కూడా మనకి బీటీ రోడ్స్ అండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ మొత్తం చుట్టూ వాల్ వస్తుందండి. మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ మొత్తం 100 ఏకర్స్ లేఅవుట్ అండి. ఈ వెంచర్ విషయం తీసేస్తే మనకి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాజెక్ట్ 3 విలేజ్ల మధ్యలో 2 రోడ్లు అనుకునే ఉందండి. మనకి హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. అంతేకాకుండా మనకి వెంచర్ చుట్టుపక్కల మొత్తం కూడా మనకి 1 lakh ఎంప్లాయీస్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నారండి. అప్కమింగ్ మనకి నిమ్స్లో 4-5 lakhs రాబోతున్నారండి. అది వేరే విషయం. మనకి ప్రజెంట్ 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారా లేదనేది మీరు ఈ వీడియో చివరి దాకా చూస్తే తెలుస్తుందండి. మనకి వెంచర్ క్వైట్ ఆపోజిట్లోనే మనకి రాక్పూల్ అనే కంపెనీ ఉందండి. ఇది మనకి కాయిల్స్ తయారవుతుందండి. సోఫాలో వాడే కాయిల్స్ తయారీమండి. మన వెంచర్ నుంచి 4 kmలోనే మనకి గ్రీన్ గ్లోబల్ అనే సేంద్రియ వ్యవసాయ కంపెనీ ఉన్నదండి. ఇందులో 2,000 ఎంప్లాయీస్ ఉన్నారండి. అంతేకాకుండా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మనకి వాక్సన్ యూనివర్సిటీ, మనకి మహీంద్రా, అరుణ్ ఐస్ క్రీమ్ ప్లాంట్, మనకి ఎంజే ఆటోమేటివ్స్ అనే కంపెనీస్ కూడా ఉన్నాయండి. మనకి ఇందులో దరిదాపులుగా మనకి ఒక 5K ఎంప్లాయీస్ ఉండటం జరుగుతుందండి. మనకి నిమ్స్ వచ్చి కేవలం మనకి 15 to 20 km డిస్టెన్స్లో ఉండటం వల్ల మనకి ఇది మంచి అప్రిషియేషన్ అని చెప్పుకోవచ్చు అండి. మనకి జహీరాబాద్ నుంచి సదాశివపేట మధ్యలో ఎక్కడ చూసుకున్నా కూడా మీకు 25,000 ఉండటం అయితే జరిగిందండి. ఇది కేవలం తక్కువ ప్రైస్ పెట్టడం ద్వారా మనకి అన్ని ప్లాట్స్ కూడా క్లోజ్ అయిపోయినాయండి. ఇది మీరు నేమ్ బోర్డ్స్ అండి. మనకి కస్టమర్ నేమ్ బోర్డ్ కూడా మనకి ఏ ప్లాట్కి ఆ ప్లాట్ మనకి పెట్టడం జరుగుతుందండి. వర్క్ కంప్లీట్ అవ్వకముందే కూడా మనకి అన్ని సేల్స్ కూడా కంప్లీట్ అయ్యాయండి. చాలా తక్కువ ప్లాట్స్ మనకి phase 1, phase 2 కూడా కంప్లీట్ అయిపోయినాయండి. మనకి రోడ్స్ వర్క్స్ కంప్లీట్ అయినప్పటికీ దీని ప్రైస్ ఇంచుమించుగా మనకి 15,000 to 20,000 అవే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఎవరైనా 11,000లో తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. మనకి కనిపిస్తుందండి. మనకి థర్డ్ ఫేస్ అండి. లేఅవుట్ మొత్తం స్టోనింగ్ కూడా అయిపోయిందండి. మనకి జస్ట్ బీటీ పడిందంటే ఆ లుక్ మారిపోతుంది. మనకి మంచి డెవలప్మెంట్ కూడా అని చెప్పుకోవచ్చండి. ఎవరికైనా సైట్ విజిట్ చేయాలంటే కింద నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.